హాయ్ గైస్, నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు కార్తిక్ ఎలక్ట్రానిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక గ్లూగన్. గ్లూగన్ అంటే కొంతమందికే తెలిసి ఉంటుంది, అందరికీ తెలిసి ఉండదు. సో దీని మీద కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ముందైతే ఇంట్రో చూసి ఓకే ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి గ్లూగన్ కదా. ముందైతే గ్లూగన్ ఓవర్ వ్యూ చూద్దాం. చూడండి, గ్లూగన్ అంటే ఒక గన్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఒక గ్లూ స్టిక్ హోల్డ్ చేసుకునేందుకు ఒక ప్లేస్ ఇస్తారనమాట. దీన్ని ఇలా నేను చెప్పిన వీడియోలో చూపించినట్టుగా చూసారా, ఇక్కడ ఒక బ్లాక్ స్ట్రిప్ ఉంది, అలాగే ఇటు సైడ్ ఒక బ్లాక్ స్ట్రిప్ కనిపిస్తుందా, దాని మధ్యలో నుంచి గ్లూగన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేయాలి. అలాగే ముందున నోజల్ ఉంది చూసారా, నోజల్ ఇది హీట్ అవుతుంది అనమాట. ఇది 40 వోల్ట్స్ 220 వోల్ట్స్ కరెంట్లో 40 వాట్స్గా ఇది పనిచేస్తుంది అనమాట. దీనికి హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట దీంట్ లోపల. ఆ హీటింగ్ ఎలిమెంట్ మనం ప్లగ్లో పెట్టి స్విచ్ చేయగానే హీటింగ్ ఎలిమెంట్ హీట్ అవుతుంది. అప్పుడు ఈ ట్రిగర్ని చూసారా, ట్రిగర్ని మనం ప్రెస్ చేస్తుంటే ఇక్కడ ఈ స్టెప్ చూసారా, అది కదులుతుంటుంది అనమాట ముందుకి. అలాగా ఈ గ్లూ స్టిక్ని ముందుకు తోస్తుంది. అప్పుడు గ్లూ స్టిక్ మనం పెట్టే ప్రెషర్ వల్ల ఇందులో హీటింగ్ ఎలిమెంట్ ద్వారా ఆ గ్లూ స్టిక్ ఈ లోపలికి ప్రయాణిస్తుంది. అప్పుడు ఇందులో ఈ గ్లూ స్టిక్ అనేది ఈ హీట్ వల్ల మెల్ట్ అయ్యి దీని నుంచి బయటికి ఒక సొల్యూషన్ లాగా బయటకు వస్తుంది అనమాట. అండ్ ద సేమ్ టైం దీనికి ఒక స్టాండ్ ఉందన్నమాట. దీన్ని మనం పట్టుకుని ఉండలేం కాబట్టి అలాగే హోల్డ్ చేయడానికి దీనికి ఒక స్టాండ్ ఉంది, అలాగే ఒక ట్రిగ్గర్ ఉందన్నమాట. దీంతో పాటు గ్లూ స్టిక్స్, ఇదిగోండి ఇలాంటి గ్లూ స్టిక్స్ ఇస్తారు. దీనికన్నా పెద్దవి ఉంటాయి, అంటే కొంచెం పొడవుగా ఉంటాయి అన్నమాట. ఇవి చిన్న సైజులో. దీని డయామీటర్ వచ్చేసరికి, ఈ గ్లూ స్టిక్ డయామీటర్ వచ్చేసరికి 12 mm అనమాట. 12 mm గ్లూ స్టిక్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం 40 వాట్స్ స్టాన్లీ కంపెనీది, మంచి కంపెనీదే. ఇవి తక్కువ రేట్లో మనకి దొరుకుతాయి. స్టాన్లీ కొంచెం కాస్ట్లీ. దీని ప్రోడక్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూపిద్దాం. దీని ప్లగ్ కూడా చూసారా, చాలా లెంత్ ఇచ్చాడు అనమాట. ప్లగ్ చాలా లెంత్ ఇచ్చాడు మనకి. ఇది ప్లగ్ పెట్టేసుకొని ఎక్కడైనా మనం వర్క్ చేసుకోవచ్చు దీంతో. ముందైతే దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే దీన్ని ఒక ప్లగ్ బోర్డ్లోకి ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేశాను. ఇది హీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 10 to 15 seconds పడుతుంది. ఈలోపే హీట్ ఎక్కిపోద్ది అనమాట. హీట్ అయిన తర్వాత మనం ట్రిగ్గర్ని ఇలా జస్ట్ ఇలా అంటుంటే దీని నుంచి సొల్యూషన్ వస్తుంది అనమాట. ఆ సొల్యూషన్ ఎలా వస్తుంది అని చూద్దాం ఒకసారి. చూడండి, చూసారా, నేను ట్రిగ్గర్ని హోల్డ్ చేస్తుంటే గ్లూగన్ను చూడండి, గ్లూ స్టిక్ ఉంది కదా, దాన్ని ఆ ట్రిగ్గర్ ద్వారా బయటకు వస్తుంది. అంటే ఇందులోకి పుష్ చేస్తుంది. పుష్ చేసేటప్పుడు ఈ హీటింగ్ ఎలిమెంట్ హీట్ అవడంతో గ్లూ స్టిక్ అనేది గ్లూ లాగా మారుతుంది. దీని ద్వారా మనము దేన్నైనా సరే అంటించుకోవచ్చు. ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇది ఒక ప్లాస్టిక్ బాక్స్ అనుకోండి. దీనికి ఒక ఇది ఒక మెటల్ అనమాట, ఐరన్ మెటలే. దీన్ని ఒకసారి అంటించి చూపిస్తాను. ముందైతే దీనికి మనం గ్లూ రాసుకున్నాను గ్లూని. తర్వాత ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉందాం. బాగానే డ్రై అయిపోద్ది. అంటే మీరు అలా పెడుతుంటే మనకి ఆ హీట్ తెలుస్తుంది అనమాట. ఆ హీట్ కూల్ అయిపోయిన తర్వాత మరి అది కూల్ డౌన్ అయిపోయినట్టే. చూడండి ఎంత స్ట్రాంగ్గా అంటుకుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్ట్రాంగ్గా అంటుకుందో ఇది. చూసారా, నేను అంటున్నాను కానీ అది బయటికి రావట్లేదు. చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మనం ఏదైనా సరే వస్తువుల్ని అంటించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు,
మనం అంటించుకోవడానికి ఎంత రేటు పెట్టి దీన్ని ఎందుకు కొనాలి అనే డౌట్ రావచ్చు. ఇది చాలా చోట్ల యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఫెవిక్విక్ ఇలాంటి గమ్స్ అయితే మాత్రం అంటించడానికి పనికొస్తాయి. కానీ ఇదైతే ఎక్కువ రోజులు ఉండడానికి ఆస్కారం ఉందండి. నెక్స్ట్ ఇది గ్లూ స్టిక్ ఉంది కదా, గ్లూ స్టిక్ అయిపోతుంటుంది. ఇది సొల్యూషన్ ద్వారా అవుతూ ఉంటుంది. అయిన తర్వాత మనం ఇలాంటి గ్లూ స్టిక్స్ కానీ, కొంచెం లార్జ్ సైజ్ గ్లూ స్టిక్స్ కానీ మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కొనుక్కోవచ్చు అనమాట. మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్రో మనం యూజ్ చేసిన తర్వాత ఇలా ఉండిపోతాయి కదా, వేస్ట్ అయిపోతాయి కదా, మరి వాటిని యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ హీట్ చేసి, అంటే దీని ద్వారా కాదు, గ్యాస్ స్టవ్ మీదైనా లైటర్ ద్వారా అయినా దీన్ని హీట్ చేసి మళ్ళీ దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. వేస్ట్గా ఏమైనా ఉంటే నేను అలాంటివి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకవేళ నేను యూజ్ చేస్తూ ఉన్నాను కదా, ఇవ్వండి ఇవన్నీ గ్లూవే, అంటే వేస్ట్గా పడి ఉన్నవన్నమాట ఇవన్నీ. ఇవి కూడా నేను కలెక్ట్ చేసి ఉంచుతాను. ఎందుకంటే ఒకవేళ నాకు గ్లూ స్టిక్స్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు దాన్ని కూడా నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ అంత కష్టపడిన అవసరం కూడా లేదనమాట. దీని ద్వారా అంటే ఒక ప్రాసెస్ ద్వారా నీట్గా మనం హోల్డ్ చేసి ఓడుకోవడానికి పనికి వస్తుంది. అదే దాని ద్వారా అనుకోండి, కొంచెం హీట్ చేయాలి మన ద్వారా. ఓకే ఫ్రెండ్స్, గ్లూగన్ గురించి మొత్తం ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకొని ఉంటాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను సాల్డరింగ్ మిషన్ గురించి, అంటే ఎలా నీట్గా సాల్డరింగ్ చేసుకోవాలి, అసలు సాల్డరింగ్ మిషన్ అంటే ఏంటి, సాల్డరింగ్ ఐరన్ రాడ్ అంటే ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకునేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.